హలో సబ్స్క్రైబర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? హోపింగ్ మీరందరూ బాగున్నారని అనుకుంటున్నాను. దిస్ ఈస్ గోయింగ్ టు బీ మై ఫస్ట్ వ్లాగ్ ఇన్ మై ఛానల్. బేసికల్లీ ఈ వ్లాగ్ ఏంటంటే 1 month బ్యాక్ కొలుపు అని చెప్పి ఒక షార్ట్ రిలీజ్ చేశాను. దానికి సంబంధించిన వ్లాగ్ అన్నమాట ఇది. ఐ నో ఆల్మోస్ట్ 1 month అయిపోతుంది. సో బిగినింగ్ ఆఫ్ మై యూట్యూబ్ జర్నీ కాబట్టి కొంచెం అన్ప్రొఫెషనల్గా ఉన్నాను. ప్లీజ్ బేర్ మీ ఫర్ ఫ్యూ డేస్. అండ్ షార్ట్లో చెప్పినట్టు ఈ వ్లాగ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. బేసిక్గా ఇది ఒక 25 minutes వ్లాగ్ వచ్చింది. బోర్ కొడుతుందేమో అని చెప్పి 2 partsగా రిలీజ్ చేస్తాను. సో ఇఫ్ యు ఆర్ న్యూ టు మై యూట్యూబ్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సో దట్ నా సబ్స్క్రైబర్ కౌంట్ పెరగడంలో మీరు ఒక పార్ట్ అవుతారు. వీడియో చూసిన తర్వాత కమెంట్ చేయండి సో దట్ వీ కెన్ స్టే కనెక్టెడ్. లెట్స్ గెట్ ఇన్ టు దిస్ వీడియో నౌ. ఆ రోజు ఫ్రైడే వర్క్ ఫ్రమ్ హోమ్ చేశాను. ఇక్కడ ఎందుకు తిరిగి చూసానంటే అక్కడ ఎవరో కొట్లాడుతున్నారు, ఎవరబ్బా అని చెప్పి చూస్తూ ఉన్నాను అన్నమాట. ఎర్లీగా లాగౌట్ చేశాను. నాకు 4:45కి ట్రైన్ ఉందన్నమాట, చామరాజా ఎక్స్ప్రెస్. సో 4:45కి ట్రైన్ అంటే నేను ఇక్కడ అట్లీస్ట్ ఒక 3:45 కన్నా స్టార్ట్ అవ్వాలి, ఎందుకంటే నేను పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ తీసుకోవాలన్నమాట. ఆ రోజు ట్రైన్ కానీ ఒక 10 minutes లేట్ వచ్చినట్టుంది. జనాలు అయితే ఫుల్గా ఉన్నారు, ఎందుకంటే ఇది సమ్మర్ కదా. ధూళ తీరిపోతుంది నాకైతే సమ్మర్లో తిరుపతికి ట్రావెల్ చేయాలంటే. బై ద వే నాది తిరుపతి అని చెప్పి మీలో చాలామందికి తెలుసు. అండ్ ఈ వెకేషన్లో తిరుపతిలో జనాలు ఎట్లుంటారో కానీ మీకు తెలిసే ఉంటుంది. రిజర్వేషన్ చేసుకున్నా కానీ కోచ్లో ఎంతమంది ఉన్నారో అసలు ఫుల్ రష్. అండ్ ఆ రోజు నేను పాలకూర రైస్ చేసుకున్నాను అన్నమాట. ఇంకా అదే తెచ్చుకునేసాను. నాకు ట్రైన్లో ఫుడ్ నచ్చదు, సో నేను అట్లే బాక్స్లో వేసుకుని తెచ్చుకున్నాను అన్నమాట. బాగానే వచ్చింది, కొంచెం స్పైసీగా ఆ నిమ్మకాయ పిండుకుని తింటే చాలా బాగుందన్నమాట. అది బెంగళూరు వైబ్స్. నాకు బెంగళూరు వస్తే నాకు ఎందుకో తెలీదు, కొంచెం గుడ్ వైబ్స్ వస్తుందన్నమాట. సో జర్నీని ఎంజాయ్ చేస్తున్నాను. ఎర్లీ మార్నింగ్ 3:45కి రీచ్ అయ్యాను. రైల్వే స్టేషన్ నుంచి హార్డ్లీ ఒక 5 minutes వాక్ ఇల్లు. సో నేను ఏ సోర్స్ తీసుకోకుండా చక్కగా నడుచుకుని వెళ్ళిపోతున్నాను అనమాట. అప్పుడప్పుడు అమ్మ వస్తానంటుంది కానీ ఎర్లీ మార్నింగ్ ఏమొస్తుందిలే అని చెప్పి నేనే వచ్చేస్తానని చెప్పాను. సో ఆ తర్వాత నేను వ్లాగ్ మర్చిపోయాను గైస్ తీయడం. ఆ తర్వాత ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకొని లేచి టిఫిన్ లంచ్ చేసుకొని కొంచెం షాపింగ్ చేసేది ఉంటే షాపింగ్ చేసుకొని మా అత్తమ్మ వాళ్ళ ఊరికి స్టార్ట్ అయిపోయాను అనమాట. మీరు చూస్తున్నట్టయితే సన్సెట్ అయ్యే టైం అరౌండ్ 4:30 ఆ టైం స్టార్ట్ అయ్యాను. ఇంటికి వెళ్ళిన తర్వాత మా అత్తమ్మ ఇదేదో పార్సల్ వచ్చిందని చెప్పి తీసుకొచ్చి ఇచ్చారనమాట. మా హస్బెండ్ బుక్ చేశారు ఈ కేసు, అదేదో వెబ్సైట్లో చూసి. క్వాలిటీ అయితే బాగానే ఉంది, బట్ కొంచెం ఫోన్ స్లిప్ అయ్యేలాగా ఉంది. సో ఇది ఐఫోన్ కాబట్టి నేను యూజ్ చేయట్లేదు, బట్ మా ఆయన ప్రేమతో కొనిచ్చాడు కాబట్టి కొన్ని రోజులు అట్లా వేసుకుని షో చేశాను అన్నమాట. ఇంకా ఆ రోజు నైట్ అలాగే పడుకునేసాను మా అత్తతో ముచ్చట్లు పెట్టుకుని. ఇది నెక్స్ట్ డే ఆఫ్టర్నూన్ నేను పనిలో పడిపోయి వ్లాగ్ తీయడం మర్చిపోయాను అనమాట. సో అప్పటికి చాలా వరకు పనులు అయిపోయాయి నాది. సో అదే ఇక్కడ చెప్తున్నాను. నేను బ్యాక్గ్రౌండ్లో చాలా నాయిసీగా ఉంది అని చెప్పి నేను వాయిస్ ఓవర్ ఇచ్చేస్తున్నాను. ఇక్కడ నేను ఏం చెప్తున్నానంటే మా ఇంట్లో ఉంటే నాకు ఎక్కువ పని ఉండదు,
ఇక్కడికి వచ్చానంటే నాకు ఫోన్ చూడడానికి కానీ టైం దొరకదు. సో వ్లాగ్ తీయడం మర్చిపోయాను, బిగినర్స్ మిస్టేక్స్ ఇవన్నీ అని చెప్తున్నా. ఇంకోటి ఏంటంటే అక్కడ 41 degrees ఉంది. అసలు ఎండ ఎంత ఉక్కగా ఉందంటే ఫ్యాన్ కింద కూర్చుంటేనే నాకు చెమట్లు కారిపోతున్నాయి. అదే చెప్తున్నాను ఇక్కడ. అండ్ ఆ రోజు మేము సంగటి చేసుకున్నాము. అండ్ అలాగే నాకు పప్పు ఇష్టం అని చెప్పి మా అత్త పప్పు పెట్టింది పక్కన. లైక్ నేను మా అత్త ప్యారలల్గా హ్యాండిల్ చేస్తూ ఉంటామన్నమాట కుకింగ్ దగ్గర మాత్రం. మా అత్తమ్మ వచ్చి కొలతలు చెప్పేస్తే నేను ప్రొసీడ్ అయిపోయి అసిస్టెంట్ లాగా అన్నీ చేసేస్తూ ఉంటానన్నమాట. దట్ ఈస్ హౌ వీ మేనేజ్. అండ్ ఇక్కడ నా అవుట్ఫిట్ చూపిస్తున్నాను. ఆ రోజు నేను శారీ నేనే డ్రేప్ చేసుకున్నా. ఇది ఆల్రెడీ మీరు షార్ట్లో చూసుంటారు. సో ఇది ఒక 300 రూపీస్ శారీ. మా అక్క అప్పుడు చీరలు అమ్మేటప్పుడు మా అక్క దగ్గర తీసుకున్నా, నాకు బాగా గుర్తుంది. చాలా అంటే చాలా కంఫర్ట్గా ఉండింది నాకైతే. ఆ ఎండకి ఆ చెమట్లకి శారీ ఎట్లా మేనేజ్ చేశానో నాకే తెలుసు. చాలా అంటే చాలా కంఫర్ట్, ఈజీ టు హ్యాండిల్ అన్నట్టుగానే ఉందన్నమాట ఈ శారీ. జస్ట్ ఒక 300-350 రూపీస్లో వచ్చేసింది ఈ శారీ మా అక్క దగ్గర అప్పుడు తీసుకున్నప్పుడు. ఒక 2 years బ్యాక్ తీసుకున్నాను అనమాట. సో మళ్ళీ నేను ఆ ఫోన్ కేసు, నా జ్యువెలరీస్ మొత్తం చూపిస్తున్నాను. సో ఇక్కడ నేను ఏం చెప్తున్నానంటే ఆ కేస్ గురించి చెప్తున్నా. జస్ట్ అది 149 రూపీసే అనమాట. కీ చైన్ లేకపోతే ఏదైనా మ్యాగ్నెట్, ఇట్లా ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్ ఇలా దాని మీద వేసుకోవచ్చు. అదొక యాప్ ఉంటుంది, దాని గురించి చెప్తున్నాను ఇక్కడ. అండ్ ఇక్కడ మన ఫస్ట్ రోజు నైట్ కొలుపు డే అనమాట. ఫస్ట్ డే కొలుపు అనమాట ఇది. అక్కడ కొన్ని రిచువల్స్ జరుగుతున్నాయి. అది ఏంటి అనేది నాకు క్లియర్గా తెలీదు, కానీ ఇక్కడ ఒక్కటి జరుగుతుంది. నాకు షాక్లో ఉన్నా నేనైతే అది జరిగే టయానికి. కీప్ వాచింగ్, కొంచెం సేపట్లో మీరు చూస్తారు. ఇదే గాయస్ ఆ సిచ్యువేషను. అసలు అక్కడ డప్పులు కొడుతుంటే చాలామందికి దేవుడు వచ్చింది. అది ఎంతవరకు నిజమని నాకు తెలీదు. నేను చూసిన వాటిల్లో ఎవరికో ఒక్కరికే దేవుడు వస్తుంది, కానీ అక్కడ మీరు లిటరలీ చూడండి ఎంతమంది ఎగురుతూ ఉంటారో. అక్కడ ఎగిరే వాళ్ళందరికీ దేవుడు వచ్చినట్టు. సో ఇక్కడ వాళ్ళు అడుగుతున్నారనమాట, మీ డిమాండ్స్ ఏంటి అన్నట్టుగా. సో వాళ్ళు దానికి ఆన్సర్ చేస్తున్నారు, వినండి మీరు కానీ. మేము తెలుసో తెలియకుండా చేస్తాము. రేపు సంవత్సరం ఇంకా మీకు డాడీ కావాలి మీకేం కావాలో చెప్పండి, మీ కోరికలంతా తీర్చుకోండి. తెలియదు కాబట్టి మేము చేస్తున్నాము, మీరు దగ్గరుండి కాపాడండి. తప్పకుండా మాకు శక్తి ఉన్నంతకాలం మాకు శక్తి కలిగించండి, మేము నిలబెడతాం. మీకు ఏం కావాలన్నా చేస్తాం. ఏమ్మా నీకు ఇష్టం
మీరే కోపచ్చి మేము ఏం చేయాలా? సంతోషం కదా? మీకు ఎవరికన్నా అర్థమైందా దేవుడు వచ్చి వాళ్ళు ఏం చెప్పారో? అండ్ ఇక్కడ కూర్చునుండే ఆమె వచ్చి ముత్తైదన్నమాట. నాకు అర్థం కాలేదు ఈమెకు దేవుడు వచ్చిందో లేదో అని చెప్పి. అండ్ ఇక్కడ ఏదో అడుగు వేయడం అని చెప్పారు మా అత్తమ్మ. అండ్ ఇక్కడ చేతిలో అది తట్టుకున్నారు కదా ఆయన మా మామయ్య. సో వీళ్ళు ఇద్దరు మెయిన్ పర్సన్స్ ఉంటారు, అందులో ఒకరు మా మామయ్య అన్నమాట. సో ఆ రిచువల్స్ అన్నీ జరిగిన తర్వాత అడుగు వేయడం అని చెప్పి ఇట్లా డ్యాన్స్ వేస్తారు. దీంతో ఎండ్ ఆఫ్ ది డే ఈ రిచువల్స్ ఇక్కడితో ఎండ్ అవుతుంది అన్నట్టుగా. వాళ్ళిద్దరే అని కాదు, ఇక్కడ ఎవరన్నా అడుగేయచ్చు. మీరు వెనకాల చూసినట్టయితే అక్కడ ఇంకొక ఆమెకు కానీ ఎగురుతూ ఉంది చూడండి, ఆమెకు కానీ దేవుడు వచ్చింది. నేను మా అత్తమ్మ దగ్గరికి వెళ్ళి నెక్స్ట్ మీరేనా, మీకు దేవుడు వస్తుందా, మీరే బాకీ ఉన్నారు అని చెప్పి చిన్నగా ఫన్ చేశాను అనమాట. బట్ ఇది నిజమేనా? నిజంగా ఎంతమంది ఉంటే అంతమందికి దేవుడు వస్తుందా? నాకు తెలీదు, నేను ఎప్పుడూ చూడలేదు. ఇది నిజమైతే నాకు కామెంట్స్లో చెప్పండి, సో దట్ ఐ కెన్ ఆల్సో నో దట్. సో ఇక్కడితో ఫస్ట్ డే ఆఫ్ కొలుపు అనేది ఎండ్ అవుతుందన్నమాట. So this is my first day of Kolpu vlog. That's it for this video. Keep watching and keep supporting. Until next time, bye Marie.